ప్రజలందరూ ఎదురు చూడండి. ఈఎస్ఐ హాస్పిటల్ కూడా కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయబోతుంది కరీంనగర్ సంబంధించి. కాబట్టి ఇట్లా అనేక నిధులు కేంద్రం నుంచి తీసుకెళ్ళడం సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా ఈ అభివృద్ధి కోసం ముందుతాం. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం తక్కువేం చేయలేదు. 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి. కేవలం 1,50,000 కోట్ల రూపాయలను జాతీయ రహదారులకు ఇష్టం. ఇవాళ కేవలం పెద్దపల్లి తప్ప 32 జిల్లాలకు జాతీయ రహదారుల విస్తరణ జరిగింది. పెద్దపల్లి కూడా అతి త్వరలో దాన్ని కూడా జాతీయ రహదారి విస్తరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 32,000 కోట్ల రూపాయలను రైల్వే నిధులకు ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు సాగుతానే, కలిసి సమన్వయంతో ముందుకు సాగుతానే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. కాబట్టి అందరం కలిసిమెలిసి ఎట్టిపోతూ ఈ కరీంనగర్ అభివృద్ధికి రాబోయే రోజుల్లో కూడా మేమందరం ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, సమయం లేదు, వారు మళ్ళీ ఢిల్లీ హైదరాబాద్ లో మీటింగ్ ఉంది, ఢిల్లీ పోవాల్సి వారు మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన సమస్యలు వారికి చెప్పినాం కాబట్టి వారు మన సమస్యలను స్పందిస్తారని చెప్పి ఒక ఆశతోని ఈ రోజు మనం ఉన్నాం. కాబట్టి దానికోసమే ఇంత పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని ఆహ్వానించడం జరిగింది. కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించండి. ఈ భేదాభిప్రాయాలు పక్కబెట్టి అందరం కలిసిమెలిసి అన్ని జెండాలు పక్కబెట్టి అభివృద్ధి ఎజెండాగా మనం ముందు ప్రయత్నం చేస్తే తప్పకుండా కరీంనగర్ ఇంకా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరు గెలిపించిన పార్లమెంట్ సభ్యుడిగా, మీ ఆశీర్వాదంతో గెలిచిన పార్లమెంట్ సభ్యుడిగా మీరు గెలిపించిన తర్వాత నన్ను కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు మంత్రిని చేసిన తర్వాత ఎట్టి బస్సులో కరీంనగర్ అభివృద్ధిని ఆపే ప్రసక్తి లేదు. ఏ ఆశతోని ఏ ఆలోచనతోని మీరు ఒక బాధ్యతను నా బుద్ధ స్కంధాల మీద పెట్టారో ఈ కరీంనగర్ పుట్టిన బిడ్డగా ఈ మానేరు నీళ్లు తాగిన కాబట్టి తప్పకుండా ఈ కరీంనగర్ అభివృద్ధికి కంకణ బద్దునే ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు పండిత్. రాబోయే రోజుల్లో కరీంనగర్